ఈరోజు మన లైఫ్ స్టైల్లో ఒక హెల్తీ ఇడ్లీ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కొన్ని తాలింపు గింజలు, జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న కొన్ని జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక పావు కప్పులో సగం వరకు బొంబాయి రవ్వను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా రవ్వంతా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా మొత్తం అంతా తీసుకున్న తర్వాత ఒక పావు కప్పు రాగి పిండిని తీసుకోవాలి. ఒక పావు కప్పు పెరుగుని తీసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొన్ని నీళ్ళని వేసుకొని ఒకసారి పిండి అంతా కలిసే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లో ఒక అర టీ స్పూన్ బేకింగ్ సోడాని కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. ఇలా పిండి అంతా కలిసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 15 లేక 20 నిమిషాల పాటు దీన్ని పక్కన ఉంచుకోవాలి. ఇలా 20 నిమిషాల తర్వాత ఇందులోకి సన్నగా తురుము పట్టుకున్న క్యారెట్ తురుము, కొత్తిమీరని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా పిండి అంతా కలుపుకున్నాక ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని ఇలా ఇడ్లీలాగా వేసుకోవాలి. ఇక గ్యాస్ ఆన్ చేసుకొని ఇడ్లీ పాత్రలో అడుగుని నీళ్ళు పెట్టి ఈ ప్లేట్ పెట్టేసి మూత పెట్టి ఒక 20 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా 20 నిమిషాల తర్వాత ఇడ్లీ అనేవి మనకి బాగా ఉడుకుతాయి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇలాంటి హెల్తీ ఇడ్లీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.